టేస్టింగ్ టైం గైస్. ఇవేంటంటే ఇవి ఆస్ట్రేలియన్ గ్రేప్స్ అన్నమాట. గ్రేప్స్, ఆస్ట్రేలియన్ గ్రేప్స్. టేస్టింగ్ టైం. స్వీట్గా ఉంది. సీడ్స్ ఉన్నాయి లేదు చూడండి. స్వీట్గా ఉంది. సీడ్స్ ఇంకొంచెం సీడ్స్ ఉన్నాయా? సీడ్స్ లేవు మేడం. ఇదిగోండి చూడండి, సీడ్స్ లేవు అసలు. ఒక్క సీడ్ కూడా లేదా? నో లేదు. ఒక్కటి ఉంది. ఓహో ఒక్కటి ఉంది. ఇదిగోండి దీంట్లో కూడా. దీంట్లో అసలు లేదు. వీటి మంచిగా వచ్చింది. ఒక దాంట్లో ఒక్క సీడ్ ఉంది. ఓన్లీ ఉంది. ఒక దాంట్లో అసలు సీడే లేదండి. చూడండి ఒకసారి క్లోజ్. ఆస్ట్రేలియన్ గ్రేప్స్ అట. చూడండి ఎంతలా ఉన్నాయో. స్వీట్ ఉందా? ఎలా ఉందంటే ఇప్పుడు కొండ రేక్కాయలు ఉంటాయి కదా, అంత సైజు ఉన్నాయండి. అసలు నేను ఈ గ్రేప్స్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మా పాప వాళ్ళు చూసారు. టేస్ట్ చాలా స్వీట్గా ఉంది. ఎలా ఉంది పాప టేస్ట్? నేను చెప్తా. ఎలా ఉందంటే స్వీట్ తింటే ఎలా ఉంటుంది అలా ఉంది. స్వీట్. ఇది జ్యూసీగా దాంట్లో లోపల స్వీట్ అంటే 1 కేజీ చక్కెర తిన్నట్టుంది. కేజీ చక్కెర. రంబూటాన్. రంబూటాన్ అంటే ఇవ్వండి. రంబూటాన్ కేరళ సైడ్. రంబూటాన్ వేరు, లిచీ వేరు అనమాట. రంబూటాన్ వేరు, లిచీ వేరు, లంగాన్ కూడా వేరు. అవును, 3 డిఫరెంట్. సో రంబూటాను మనకు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్నాయి ఇప్పుడు బాగానే. ఇది చాలా పైన ఏమో షెల్ కొన్ని 15 రోజులు 20 రోజులు నిలవ ఉంటుందండి కోసిన తర్వాత. ఇది కేరళలో ఎక్కువ పండిస్తారు, చల్ల ప్రాంతాల్లో, అట్లా కోల్డ్ ప్లేసెస్లో. ఈ మధ్య మనం కూడా ట్రై చేస్తున్నారు మన వాళ్ళు కూడా. మా బాబుకైతే ఇది అసలు ప్రాణం అన్నమాట రంబూటాను. అంటే పైన ఏమో గట్టిగా ఉంటుంది కదా, ఇలా ఇట్లా పీచులుగా ఉంటుంది, కానీ లోపల చూడండి ఎలా ఉంటుందో. లోపల కట్ చేసి ఇంకా ఇట్లా లోపల కట్ చేస్తే ఇది ఇలా ఉంటుంది. వైట్ కలర్ చూడండి ఇలా ఉంటుంది రంబూటాన్. అసలు టేస్ట్ చూడు. ఎలా ఉంటుందంటే చెప్పండి. స్వీట్ లా ఉంది. స్వీట్ ప్లస్ కొంచెం పులుపు. ఇంకోండి సీడ్ ఏమో ఇలా ఉంటుంది, ఒలికినది ఇలా ఉంటుంది. సీడ్ ఇలా కొండ రేక్కాయ ఉంటుంది కదా మనకు, ఇలా ఉంటుందండి సీడ్. రంబూటాన్ సీడ్ ఇలా ఉంటుంది. ఫ్లష్ ఏమో వైట్ కలర్లో అలా ఉంటుంది. వైట్ అయితే మా అక్కకు ఇష్టం లేదు, కానీ మా అక్కకి ఇది ఫేవరెట్. రంబూటాన్ యాక్చువల్లీ ఎలా ఉంటుంది రిజ్జన్ చెప్తున్నాను. ఇది పుల్లగా ఉంది, అట్ ద సేమ్ టైం స్వీట్ గా కూడా ఉంది అనమాట. నిజంగా 2 మిక్స్ అయింది కాబట్టి చాలా బాగుంది. ఆస్ట్రేలియన్ గ్రేప్స్ కూడా ఆస్ట్రేలియన్ గ్రేప్స్ పుల్లగా లేదు, కాకపోతే చాలా స్వీట్ గా ఉంది. చెప్పండి ఏంటంటే ఇదిగో ఈ రంబూటాను ఇదిగో వీటికంటే ఆస్ట్రేలియన్ గ్రేప్స్. ఇదిగో ఆస్ట్రేలియన్ గ్రేప్స్ కంటే స్వీట్ గా లేదు, దీనికంటే స్వీట్ లేదు. కాకపోతే సోరన్ స్వీట్ భలే ఉంది అనమాట. నాకైతే ఫేవరెట్ ఎప్పటికీ. అండ్ ఆల్సో ఆస్ట్రేలియన్ గ్రేప్స్ ఎలా ఉందంటే దీని లోపల జ్యూసీగా తిన్నప్పుడు వెంటనే అలా జ్యూస్ కారుతుంది అనమాట. సో చాలా జ్యూస్ అండ్ లోపల వచ్చేసి పల్పు ఉంటుంది కదా, అది పల్పు కూడా చాలా రసం కారుతుంది. చాలా స్వీట్ రసం చూడండి ఎట్లా. ఇది చాలా బాగుంది అనమాట, నిజం చెప్తున్నాను. ఇది మరీ అంత స్వీట్గా లేదు, మరీ చక్కెర అంత స్వీట్గా లేదు, కాకపోతే ఇది బాగుంది. నార్మల్ గ్రేప్స్ కన్నా ఇంకా స్వీట్గా ఉంది. ఆస్ట్రేలియన్ గ్రేప్స్ అనిపించింది. ఓకే పర్లేదు, వర్త్ ఇట్, మనీకి వర్త్ అనమాట. మరీ ఓవర్ స్వీట్ అయితే లేదు. నేను చూసానండి, ఓవర్ స్వీట్ లేదు.
కానీ మాత్రం సీడ్స్ అయితే చాలా తక్కువ, ఒకటి అసలు కొన్నిట్లో అసలు లేవు, కొన్నిట్లో అయితే ఒక్కొక్క సీడ్ ఉందన్నమాట. కానీ నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది. ఆస్ట్రేలియన్ నాకైతే ఇది చక్కెరలా ఉంది, కేజీ చక్కెర వేసినట్టుంది నాకు ఇదైతే. నీకు టేస్ట్ తెలియదు అనుకుంటా. కేజీ చక్కెర వేసినట్టుంది. అంటే కొంతమంది తక్కువే ఇష్టపడతారు అది. రంబుటాన్స్, ఆస్ట్రేలియన్ గ్రేప్స్, కొత్త వెరైటీ, వెరైటీ మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేయడం, చేసిన తర్వాత మీకు మీరు చూస్తారు కదా, అందుకని మీకోసం ఈ వీడియో తీస్తున్నామండి. సో వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేస్తుంటేనే మేము కొత్త కొత్త వీడియోస్ పెట్టడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అండ్ ఆల్సో సపోర్ట్ చేయండి. వీడియోస్ పెద్ద వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, ఏమనుకోకండి. తొందరలోనే మంచి వీడియో చేస్తాను. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అదే చెప్పింది కదా ఇవన్నీ అమ్మ, చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి. ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. ఓకేనా?